నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని మాల మహానాడు కార్యాలయంలో జిల్లా మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ జిల్లాలో అత్యధికంగా మాలలు ఉన్నారని, గ్రామ స్థాయి నుండి ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మన కమిటీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అన్ని ప్రభుత్వ శాఖలలో మాలలకు సరైన ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో రాజధానిలోని అమరావతిలో 1,00,000 మందికి పైగా సభా కార్యక్రమం ఏర్పాటు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ రద్దు అవుతాయని వస్తున్న తీర్పుకి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. మా సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయట్లా. రానున్న రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తుకి ప్రమాదంలో పడే పరిస్థితి. ఉద్యోగస్తులు చాలామంది చర్చిలకి రావడానికి భయపడతా ఉన్నారు. గెస్టెడ్ ఆఫీసర్లు ప్రార్థన చేసుకోవడానికి వచ్చి భయపడతా ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని దుస్థితిలో ఈరోజు మనం నిలబడ్డాం. దీనికి కారణం ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఏ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకంటే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు అనేక మీటింగ్లు, అనేక ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ఎందుకు మనం వాటిలో పార్టిసిపేషన్ చేయలేదు అంటే, వాళ్ళు జనాల్ని మెస్పరైజ్ చేయడానికి, జనాల ముందు ఏదో చేస్తున్నాం అనడానికి ఒక ఆలోచన కల్పించడానికి చేస్తారు తప్ప శాశ్వత పరిష్కారాలు చేయట్లేదు. మనం ఓ రిపిటేషన్ వేద్దాం, న్యాయ వ్యవస్థ పోరాడుతూనే ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచనతో వెంకట్రావు అన్న కానీ, జాన్పాల్ గారు, నేను ఇంకో కొన్ని కలిసి వచ్చే సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టుకున్నాం. హిందూపురం నుంచి ఒంగోలు వరకు నిన్న వెంకట్రావు వెళ్ళొచ్చాడు. ఇక్కడ నుంచి నేను జాన్పాల్ కలిసి మిగతా జిల్లాలు కూడా పర్యటించి రాష్ట్ర వ్యాప్త సమావేశాలు ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి కూడా మీరు గ్రామ స్థాయికి, నియోజకవర్గ స్థాయికి సమస్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళందరూ కూడా ఒకళ్ళే వెళ్తే సమస్యకి పరిష్కారం ఉండదు, గుంపుగా వెళ్తే సమస్య పరిష్కారం దొరుకుతుంది. మనందరం ఐక్యమత్యంతో పార్టీలకు అతీతంగా ఈ సమస్య మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ లేనంతవరకు రిలీజ్ చేయలేదు. సరైనటువంటి ప్రాధాన్యత లేని పోస్టులో మన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మన మానవ సామాజిక అధికారుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ వైసీపీకి అనుకూలంగా పనిచేసేవారని ప్రాధాన్యత లేని పోలీస్ స్టేషన్లో పదవులు పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీసులు, అన్ని విభాగాల్లో. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మన కమిటీ తరఫున మేము అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల చదువుకున్నాం తప్ప రాజకీయ పార్టీల భిక్ష వల్ల మేము చదువుకోలేదని సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. వీటన్నిటి మీద మనం స్పష్టమైన మన వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా అనిపించాలంటే మనం 1,00,000 మందితో సభ తలపెట్టాం రాజధాని ప్రాంతంలో. దీనందరికీ కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఈ ప్రభుత్వం మీద 2 సంవత్సరాలు మనం వ్యవధి ఇచ్చాం. అయినా కూడా ప్రభుత్వ ఏర్పాటు దగ్గర నుంచి ప్రతి అంశం మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. మనం ఇక ఉధృతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాజ్యాంగం 1950 యాక్ట్ చూపిస్తా ఈరోజు ఒకే ఒక శాసనసభ సభ్యుడు ఇన్ని 1,00,000 మంది జనాభాను బెదిరిస్తూ ఉన్నాడు. కానీ మన తరఫున ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడలేదు. కానీ మనం మాట్లాడాలి. మనం వచ్చి మన వాళ్ళకి అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని మీద పోరాటం చేయడానికి ఈ మీటింగ్ సందర్భంగా తీర్మానం చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులు ఎస్సీలో చేర్చాలనేది మన మెయిన్ ఎజెండా. రాష్ట్ర వ్యాప్త పర్యటనతో పాటు రాజధాని ప్రాంతంలో 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు నిర్ణయించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మాల మహానాడు మన కమిటీని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా